కార్మిక సైన్యాన్ని సృష్టించి వెలుగుల కిరణాలే సంధించే 6 జిల్లాల మైనింగ్ కేంద్రం తెలంగాణకే ఆణిముత్యం సింగరేణి. సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ శ్రీధర్ ఐఏఎస్ గారి ఆలోచనలు, ఆదేశాల మేరకు కంపెనీ వ్యాప్తంగా అన్ని ఏరియాలలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన జీపీఎస్ బేస్డ్ విటిఎస్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ను గత సంవత్సర కాలంగా అన్ని ఏరియాలలో ప్రవేశపెట్టడం జరిగింది. దేశ పారిశ్రామికాభివృద్ధిలో ఇంధన అవసరాలను తీర్చుటకు కార్మికులు మరియు అధికారులు ఎంతో శ్రమతో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. ఉత్పత్తి చేసిన బొగ్గును రవాణా చేసే క్రమంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా సెక్యూరిటీ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని అవరోధాలను ఎదుర్కొంటూనే ఉన్నాం. ఈ అవరోధాలను అధిగమించుటకు మరియు బొగ్గు రవాణా సజావుగా జరుగుటకు ఈ విటిఎస్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారి ఆదేశాలను అనుసరించి డైరెక్టర్ ఆపరేషన్స్ గారి పర్యవేక్షణలో జిఎంఐటి గారి ఆధ్వర్యంలో ఈ సిస్టమ్ని అమలు చేయడం జరిగింది. ముందుగా బొగ్గు లోడింగ్ కోసం వెళ్లే వెహికల్ ట్రిప్ అనుమతి కోసం చెక్ పోస్ట్ వద్దకు వస్తుంది. ఇక్కడ ట్రిప్ షీట్ నంబర్ మరియు అడ్వైస్ స్లిప్ కంప్యూటర్లో జనరేట్ అవుతుంది. తర్వాత డ్రైవర్ అడ్వైస్ స్లిప్ తీసుకుని లోడింగ్ బంకర్ వద్దకు వెహికల్ తీసుకువెళ్తాడు. గనుల ద్వారా వెలికి తీసిన బొగ్గు కన్వేయర్ బెల్ట్ ద్వారా లోడింగ్ బంకర్లో నింపబడుతుంది. కన్వేయర్ బెల్ట్ను మరియు లోడింగ్ బంకర్ను కూడా మీరు గమనించవచ్చు. జీపీఎస్ డివైస్ మరియు ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ ప్రతి అడ్మిన్ వెహికల్లో పర్మనెంట్ గా అమర్చబడి ఉంటుంది. వెహికల్లో అమర్చిన జీపీఎస్ డివైస్ ద్వారా వెహికల్ యొక్క ప్రతి కదలికను నిరంతరం ట్రాక్ చేయబడుతుంది. వెహికల్ లోడింగ్ బంకర్ ఎంట్రీ పాయింట్ వద్దకు బొగ్గు లోడ్ తీసుకున్నట్టుకు వస్తుంది. ప్రతి మైన్ కు సంబంధించిన లోడింగ్ బంకర్ ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్ వద్ద బూమ్ బ్యారియర్స్, ఆర్ఎఫ్ఐడి రీడర్స్ మరియు ఐపీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్ఎఫ్ఐడి రీడర్ ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ ద్వారా వెహికల్ ని గుర్తించి ఆ మైన్ కి సంబంధించిన వెహికల్ అయినప్పుడు మాత్రమే బూమ్ బ్యారియర్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అనుమతి పొంది ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ మరియు జీపీఎస్ డివైస్లు కలిగిన వెహికల్ కి బొగ్గు లోడింగ్ జరుగుతుంది. ఇప్పుడు వెహికల్ ఎగ్జిట్ పాయింట్ వద్దకు వస్తుంది. మరలా ఆర్ఎఫ్ఐడి రీడర్ ద్వారా ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ ను గుర్తించి బూమ్ బ్యారియర్ ఓపెన్ అవుతుంది. లోడ్ తీసుకున్న వెహికల్ గ్రాస్ వెయిట్ కోసం సంబంధిత వే బ్రిడ్జ్ వద్దకు తప్పనిసరిగా రావాలి. లేనిచో అన్లోడింగ్ పాయింట్లో బూమ్ బ్యారియర్ ఓపెన్ కాదు. ఇచ్చట వేమెంట్ తో పాటు ఫోటోస్ మరియు ఈవెంట్ కూడా క్యాప్చర్ చేయబడును. వెహికల్ వివరాలు ఎస్ఏపి కూడా పంపబడతాయి. వే బ్రిడ్జ్ వద్ద గ్రాస్ వెయిట్ తీసుకున్న లారీ నిర్ధారించిన మార్గంలో నిర్ణయించబడిన సిఎస్పి ఇన్గేట్ వద్దకు వస్తుంది. ఇక్కడ కూడా ఆర్ఎఫ్ఐడి రీడర్ ద్వారా ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ ను గుర్తించి బూమ్ బ్యారియర్ ఓపెన్ అవుతుంది. సిఎస్పి ఇన్గేట్ నుండి లోపలికి ప్రవేశిస్తుంది. సిఎస్పి వే బ్రిడ్జిలో గ్రాస్ వెయిట్ తీసుకుని కోల్ అన్లోడ్ చేయబడదు. సిఎస్పి వే బ్రిడ్జ్, సిఎస్పి అన్లోడ్ పాయింట్, సిఎస్పి చెక్ పోస్ట్ అవుట్ వద్ద ఈవెంట్స్ మరియు ఫొటోస్ క్యాప్చర్ చేయబడును. దీనితో అడ్మిన్ వెహికల్ ట్రిప్ పూర్తవుతుంది. లారీలో ఉన్న బొగ్గు పూర్తిగా అన్లోడ్ కాకపోయినా, రూట్ డీవియేట్ అయినా, అనుమతి లేని చోట ఆపినా, జీపీఎస్ మాడ్యూల్ ట్యాంపర్ చేసినా, ట్రిప్ ఇన్కంప్లీట్ అయినా, స్టేజ్ స్కిప్ చేసిన సంబంధిత అధికారులకు వెంటనే ఎస్ఎంఎస్ అలర్ట్ పంపబడును. ముందు ట్రిప్ అంతా సవ్యంగా పూర్తయితేనే నెక్స్ట్ ట్రిప్ కి అలౌ చేయబడును. ప్రతి వెహికల్ యొక్క
ట్రిప్ రిపోర్ట్ వివరాలు ఫొటోస్తో సహా స్టోర్ చేయబడతాయి. వెహికల్ ట్రిప్ కూడా మ్యాప్లో చూడవచ్చు. సింగరేణికి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సింగరేణి వార్తా విశేషాలు మీకు నచ్చినట్లయితే వాటిపై లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. ఈ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మా కొత్త అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయి.